వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి పశువుల పెంపకందారులకు, గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలామంది పశువులకు, గొర్రెలు మేకలకు సైలేజ్ వాడకం పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సైలేజీ తయారు చేయాలంటే భూమిలో లోతైన గొయ్యలు దివ్వాలి, దానికి ప్లాస్టింగ్ చేయాలి, ఏమాత్రం నీరు రాకుండా చూసుకోవాలి, వేసిన తర్వాత ట్రాక్టర్తో తొక్కించాలి, మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సైలేజీ తయారీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ తట్టుకోలేక సన్నకారు చిన్నకారు రైతులు ఈ సైలేజీ తయారీ పట్ల అంతగా మొగ్గు చూపట్లేదు. కొన్ని సందర్భాల్లో బయట మార్కెట్లో సైలేజు సుమారు 6 నుంచి 7 రూపాయల కిలో లభిస్తుంది. చాలా ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో సైలేజీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ దాన్ని వాడకం పట్ల వెనక ముందేస్తున్నారు. సన్నకారు చిన్నకారు రైతుల కోసం, పాడి పశువులు, గొర్రెలు మేకల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఆర్డిటిసి సిలిగిరి వెస్ట్ బెంగాల్కు చెందిన ఒక సంస్థ అతి తక్కువ ఖర్చుతో సైలేజ్ మేకింగ్ యూనిట్ను తయారు చేసింది. దీన్నే సర్ఫేస్ సైలో యూనిట్ అంటారు. అంటే నేల మీదనే ఈ సైలేజ్ ఛాంబర్స్ తయారవుతాయి. కావాల్సినవి ఏంటంటే వృధాగా పడేసి ఐరన్ స్క్రేప్, సిమెంట్ కావాలి, ఫ్యాబ్రికేటర్ కావాలి, మేసన్ కావాలి, వైట్ వాషింగ్ కావాలి. ఇట్లాంటివన్నీ మీరు వీడియోలో చూస్తున్న ఛాంబర్ను చూస్తే ఏవి అవసరమో మీకు అర్థమైపోతుంది. వీటన్నిటిలో ఆ ఛాంబర్స్ తయారీకి సుమారు 10,000కు మించి కాదు. వృధాగా పడేసే ఐరన్ స్క్రేప్ కొని వెల్డింగ్ చేసుకోవాలి. 2.5 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తులో వీడియోలో చూపినట్టు ఛాంబర్స్ తయారు చేసుకోవాలి. ఇవి 4 ఛాంబర్స్ వరుసగా ఉంటాయి. ఒక్కొక్క ఛాంబర్లో 5 క్వింటాళ్ళ పశుగ్రాసం పడుతుంది. ఛాంబర్లలో 20 క్వింటాళ్ళ పశుగ్రాసం పడుతుంది. తయారు చేసుకున్న పశుగ్రాసం ఒక 2 పశువులు ఉన్న రైతుకు సుమారు 50 రోజుల వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక 50 గొర్రెలు మేకలు ఉన్న వాళ్లకు 20 రోజుల వరకు ఈ పశుగ్రాసం ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో కూడా సైలేజీ తయారు చేయడానికి సాధారణంగా మొక్కజొన్న లాంటి పశుగ్రాసాన్ని సరైన సమయంలో చాపింగ్ చేయడం, చాపింగ్ చేసిన తర్వాత ఈ ఛాంబర్లలో పొరలుగా వేయడం, పొరల మధ్యలో తవుడు, మొలాసెస్ ఇట్లాంటివి వేయడం వల్ల పోషక పదార్థాలు పెరుగుతాయి. దాంతోపాటు రుచి కూడా పెరుగుతుంది. ఆ పొరలు గట్టిగా మనుషులు తొక్కి అదిమి పట్టి గాలి, తేమ చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత పైన టార్పాలిన్ కలిపి వీడియోలో చూపెట్టినట్టు పెద్ద పెద్ద రాళ్ళు పైన పెట్టడం వల్ల సురక్షితంగా ఉంటుంది. దీన్ని 40 రోజుల తర్వాత తీసి పశువులకు వినియోగించవచ్చు. సరే, ఈ సర్ఫేస్ సైలో యూనిట్ చిన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనం అనుకున్నాం. ఎందుకంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్తో కూడుకున్న ప్రక్రియ, తక్కువ ఖర్చు అవుతుంది, ఆచరించడానికి బాగుంటుంది, అందరికీ సాధ్యమవుతుంది. సంవత్సరాల తరబడి దీన్ని వాడుకోవచ్చు. నేల అవసరం అంతగా లేదు. పెద్ద పెద్ద గోతులు తీసి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ స్థలం పడుతుంది. కాబట్టి తక్కువ సంఖ్యలో పశువులు, తక్కువ సంఖ్యలో గొర్రెలు మేకలు ఉన్న రైతులు, సన్నకారు చిన్నకారు రైతులు ఈ పద్ధతిని ఉపయోగించి కూడా సైలేజ్ చేసుకోవచ్చు అనే విషయం గుర్తించండి. మీరు కూడా కొద్దిగా శ్రమ తీసుకొని మీకు అందుబాటులో ఉండే మెటీరియల్ను వినియోగించుకొని ఛాంబర్స్ తయారు చేసుకొని సైలేజీ తయారు చేసుకుంటారని ఆశిస్తూ, చాలామంది రైతులు లోతైన గొయ్యికి బదులుగా లలో చేస్తున్నారు, ప్లాస్టిక్ బ్యాగులలో చేస్తున్నారు. అదేవిధంగా ఈ సర్ఫేస్ సైలో యూనిట్ లాంటివి కూడా మీ దగ్గర ఉన్నటువంటి వృధా మెటీరియల్ ఉపయోగించి సైలేజ్ కనుక తయారు చేసుకుంటే మీ పశువులకు, గొర్రెలు మేకలకు విలువైన సైలేజ్ మీరే తయారు చేసుకొని అందించిన వాళ్ళు అవుతారు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి, ఆచరించండి. అందరికీ ధన్యవాదాలు.